अच्छा छात्र, मैं आपको कल भूख हड़ताल कहानी सुनाई थी और उसमें हमें शेष छोड़कर चले गए। शेष मतलब जो बाकी हो गया था वो आज बताने जा रही हूँ मैं। अच्छा, पहले तो थोड़ा बहुत सुनाऊंगी आपको याद आने के लिए। कल हमें यह नारायण नारायण को कहानीकार ने 2 रुपये दी। 2 रुपये देकर लकड़ी भी साथ में ले जाने के लिए कहा। जब नारायण क्या कहा देखो, सुनो तुम, ये 2 रुपये ले लो, लकड़ी भी साथ में ले जाओ। मेरे मुंह से ये शब्द निकलने की देरी थी कि नारायण का चेहरा रंग बदलने लगा। मुझे ऐसा प्रतीत हुआ कि मेरे इस प्रस्ताव से वह असंतुष्ट है या रुष्ट। यहाँ कहानीकार बालसर रेड्डी जी मीटिंग में मद्रास जाना है। परिवहन लोगों ने हड़ताल किया था, इसलिए वहाँ बसेस नहीं थी। कोई ना कोई इंतजाम करने के लिए उनके और राजगोपाल राजगोपाल वो उनके साले का ड्राइवर था और उनका नौकर चिन्नस्वामी दोनों कुछ ना कुछ अरेंजमेंट करने के लिए वो बस या कुछ भी वाहन ढूंढने के लिए गए थे। जब ये नारायण आकर लकड़हारा नारायण आकर यहाँ कहानीकार के पास जलवान बेचने के लिए अनुरोध करता है। जलवान वहाँ बेचना चाहता है, लेकिन अपने कहानीकार बालसर रेड्डी जी मद्रास जा रहे हैं ना, इसलिए वह जलवान नहीं ले सकते। इसलिए उसका चेहरा, दीन चेहरा देखकर, नारायण का दीन चेहरा देखकर कहानीकार ने 2 रुपये दिए, लेकिन उसका मुंह भड़क गया। ఇహ నిన్న మనము నిన్న ఈ యొక్క కథాకారులు కథాకారులు నారాయణకి 2 రూపాయలు ఇస్తారనమాట. 2 రూపాయలు ఎందుకంటే అతని యొక్క దినాతి దీనంగా అడుక్కునేటట్టున్నాడు, కట్టెలు అమ్ముకుంటూ ఉన్నాడు. అట్లాంటి వారి యొక్క బాధను చూసి రచయిత 2 రూపాయలు ఇచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు ఈ 2 రూపాయలు తీసుకో, తోడుగా ఈ యొక్క కట్టెల మోపు కూడా తీసుకెళ్ళు అని చెప్పడం జరుగుతుంది. ఆ మాటతో నారాయణ్ కట్టెలమ్మేవాడు చాలా మొహం మీద రంగులు మారిపోతాయి. ఒక విధంగా క్రోధము, కోపం అంతా వస్తుంది. అది దీనంగా ఉండే నారాయణ్‌కి ఎదుర్కొనే స్థితి అది. మన కహానీకారు భయపడిపోతారు. ఒరేయ్ నాన్న, నేను చెప్పిన దానికి ఈయన ఈ లకడహార కోపం, అసంతుష్టి అంటే అసంతోషంగా ఉన్నాడా? లేదా అలిగినాడా? ఎందుకు ఇట్లా అయింది అని తను ఆలోచిస్తుంది. मुझे ऐसा प्रतीत हुआ कि मेरे इस प्रस्ताव या तो वह संतुष्ट है या रुष्ट है. అంటే తనకు అనిపించింది, నేను ఈ ప్రస్తావన తెచ్చాను కదా, 2 రూపాయలు ఇచ్చే ప్రస్తావన తీసుకొచ్చిన దానికి ఇతను అలిగినాడా, కోపంగా ఉన్నాడా అని ఆలోచిస్తుంది. ఇస్ బీచ్ వహ తపాక్ సే బోల్ ఉఠా. ఇంత లోపల ఉన్నట్టుండి నారాయణను తపాక్ అంటే ఉన్నట్టుండి మాట్లాడు. ఏమని, బాబూజీ मुझ पर आपको मेहरबानी दिखाने की कोई ज़रूरत नहीं है. అయ్యా, నా మీద మీరు దయ చూపించిన అవసరం లేదు. అవునా, मैंने आपसे दान ही मांगा. లక్డీ ఖరీద్నా చాహే అంటే నేను మీ నుండి డబ్బులు అడగడం లేదు, దానం ఇవ్వని అడగలేదు, కట్టెలు కొనుక్కోమని చెప్పా. लकड़ी खरीदना चाहे तो खरीद लीजिए, वरना चलते बनिए. మీకు కట్టెలు అమ్మడానికి నేను వచ్చాను, కట్టెలు కొనుక్కోండి, లేదు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, చల్తే బనియండి, ఇక్కడ నుండి కదలండి అని అంటా కదా తెలుగులో. ఆ విధంగా హమ్ కోయి భిక్మంగే నహీ హై, మేము భిక్షగాళం కాదు. మేము నేను అంటే ఈ ఈ పదంలో లకడేహార రోష్ దేక్ మై పడా అంటే చాలా రోషంగా చెప్పాడు నారాయణ. కట్టెలు కొనుక్కోవాలంటే కొనుక్కోండి, లేకపోతే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మీ దగ్గర నేను దానం అడిగానా. అంటే ఇక్కడ అభిమానం అనేది, స్వాభిమానము, అభిమానం అనేది కనిపిస్తుంది.
మేమేమి భిక్షగాళం కాదు అని అంటాడు, రోషంగా అంటాడు. లక్డేహారా కా రోష్ దేఖ్ మై చౌంక్ పడా. బాబోయ్, లక్డేహార కట్టెలమ్మేవాడి రోషాన్ని చూసి ఉలిక్కి పడినారనమాట ఈ బాలసోరెడ్డిజీ. उसके स्वाभिमान और आत्मविश्वास की భావన కో మన్ హీ మన్ దాత్ దేత బోలా. అంటే మనస్సులోనే సంతోషపడుతున్నాడు. అతని యొక్క స్వాభిమానం అభిమానం చూసి తను ఈ యొక్క బాలసరెడ్డికి బాధపడలేదు, కోపం కూడా రాలేదు. అతన్ని సంతోషిస్తూ మనసులో అభినందిస్తూ చెప్పాడు. ఏం చెప్పాడంటే, భాయి బురామత్ మానో, मैंने सोचा कि आज तुम्हारी लकड़ी बिकी नहीं है। बच्चे बच्चे वाले हो, खाली हाथ लौटेंगे तो बच्चों को कुछ खिलाने पिलाने में शायद तकलीफ हो. అప్పుడు సంజాయిషి చెప్పుకుంటాడనమాట మన లేఖ కహానీకార్ బాలసోర్ రెడ్డి గారు. ఏమంటారంటే, అయ్యా నువ్వు నువ్వు కట్టెలు అమ్ముడు పోలేదు కదా, ఆ కట్టెలు అమ్ముకోవడానికి నాకు ఇప్పుడు పరిస్థితి లేదు, ఎందుకంటే నేను మీటింగ్కి వెళ్ళాలి, దీన్ని తీసుకుని పోలేను. ఒకవేళ ఈ కట్టెలు అమ్ముకోకుండా ఖాళీ చేతులతో నువ్వు వెళ్తే ఖాళీ హాత్ घर जाओ तो बाल बच्चों को क्या खिलाओगी. इस तरह कहानीकार कहते हैं. या बाबूजी इनसे बताता है कौन, बाबूजी यह समस्या एक दिन की नहीं है. बाबूजी आप 2 रुपए दे रहे हैं, एक दिन तो भूख मिट जाएगी. ये समस्या एक दिन की नहीं है. आपसे मैं 2 रुपए ले लूँगा, आज की भूख मिटा लूँगा, लेकिन ये भूख की సమస్య एक दिन की नहीं है. అయ్యా మీరు ఇచ్చే డబ్బులతో నేను ఆ సరుకులు కొనుక్కోపోయి ఇంట్లో వాళ్ళకు ఒక్కరోజు అన్నం పెట్టగలను, ఒక్కరోజు వాళ్ళ యొక్క ఆకలి తీర్చగలను. కానీ ఈ ఆకలి సమస్య అనేది ప్రతిరోజుది. మీరు ఆలోచించండి, ఒక పేదవాడు కట్టెలమ్మేవాడు, అతని జీవిక అతని యొక్క పని అదే కట్టెలమ్మడం. ఆ డబ్బులతో బాలబచ్చంకు అంటే కుటుంబాన్ని పోషించడం అనేది అతని యొక్క పని. కానీ ఆ రోజు అతని పనికి ఆటంకమైంది. కట్టెలు అమ్మడం అనేది అతని పని. మరి ఆ యొక్క కట్టెలు అమ్ముడు పోకుండా అతని జీవితాన్ని, అతని భార్య పిల్లల్ని అతను పస్తులే ఉంచుతాడు. కానీ ఆ 2 రూపాయలు తీసుకోకుండా, 2 రూపాయలు తీసుకోవడం అనేది అతని ఆత్మాభిమానానికి అడ్డమైంది. మేము భిక్షగాళం కాదు, నేను మిమ్మల్ని దానం ఇవ్వమని అడగలేదు, కాబట్టి ఈ యొక్క 2 రూపాయలు నాకొద్దు, ఈ 2 రూపాయలతో ఒక్క రోజు సమస్య, ఆకలి సమస్య తీరుతుంది. జిందగీ భర్కి హై అంటే ఈ భూకి సమస్య ఏక్ దిన్కి నహీ హై, జిందగీ భర్కి హై. ఆకలి సమస్య అనేది ఒకరోజుది కాదు, జీవితాంతం ఉండే సమస్య ఇది. आप आज आप मुझ पर रहम खाकर कुछ रुपये दें तो आज की समस्या हल हो जाए, किंतु जिंदगी भर कौन देगा. సరే, మీరు ఈరోజు నా యొక్క స్థితి చూసి దయతో నాకు 2 రూపాయలు ఇచ్చారనుకోండి, రహం అంటే దయ, రహం కర్కే దయతో మీరు డబ్బులు ఇస్తారు, నేను తీసుకుంటాను, ఈరోజు ఆకలి తీరుతుంది. జీవితాంతం ఈ యొక్క ఆకలిని ఎవరు తీరుస్తారు. हम जैसे लोगों को इस समाज में खाने की గ్యారంటీ కహా అంటే మాలాంటి వాళ్లకు ఈ యొక్క సమాజంలో ఆహారం తినే గ్యారంటీ, ప్రతిరోజు మాకు ఆహారం దొరుకుతుందని గ్యారంటీ ఎవరిస్తారు. कभी तूफान होता है, कभी बरसात हो जाती है, तो हम चाहकर भी जंगल में जाकर लकड़ी काट कर नहीं ला सकते. ఈ కట్టెలనేవి రోజు తెచ్చి అమ్మేది. ఒక్కోసారి తుఫాన్ వస్తుంది, ఒక్కోసారి వర్షం వస్తుంది. మరి ఇలాంటి సమయంలో మేము కట్టెలు కూడా పట్టుకొని తీసుకొని రాలేము. వర్షంలో ఎలా వెళ్తాం, తుఫాన్లో ఎలా వెళ్తాం. కాబట్టి ఆ రోజు మేము బస్తే, అంతే కదా. కట్టెలు అమ్మేవాడు అతని జీవిక అదే, పని అదే. అలాంటప్పుడు కట్టెలు దొరకపోతే అతడు ఆ రోజు బస్తే ఉండాలి. लाने पर भी
उसकी बिक्री ना हो तो उस दिन हमें फाका करना పడతా సరే ఇంత కష్టంలో వెళ్ళి తెస్తామనుకోండి కానీ దాన్ని అమ్మడం ఎట్లా ఆ విధంగా కట్టెలు అమ్ముకోని పరిస్థితుల్లో ఆ రోజు మేము ఆకలిగానే ఉంటాం ఫాకా అంటే మామూలుగా వస్తువులు ఫాకా అంటే వస్తువులు ఆ రోజు మేము వస్తూ ఉండాల్సిందే కभी बुखार आया या मुझे या बाल बच्चे और पत्नी को कुछ हुआ तो मैं काम पर नहीं जा सकता उस दिन हमें खाना कौन कर देगा ఒకవేళ మా ఇంట్లో వాళ్ళకు ఏదైనా జ్వరం కానీ బాధ అంటే అనారోగ్యం కానీ వస్తే ఆ రోజు नारायण बताता है कि आप 2 रुपये दे सकते हैं लेकिन वो भूख की समस्या मिटा नहीं सकते कभी तूफान होता है कभी बरसात हो जाती है हम चाह कर भी जंगल में जाकर लकड़ी काट नहीं सकते लाने पर भी उसकी बिक्री ना हो अगर तूफान और जंगल में जाकर लकड़ी लाने पर भी कोई उसे नहीं खरीदता जब हम फाके रहना पड़ते हैं बाल बच्चे सब भूख से भूख से रहना पड़ते हैं भूखा रहना पड़ता है लाने पर भी अगर इस तकलीफ में जाकर लकड़ियां लाने पर भी कोई उसकी बिक्री ना हो तो उस दिन हमें फाका करना पड़ता है कभी बुखार आया या मुझे या बाल बच्चों और पत्नी को कुछ हुआ तो मैं काम कर नहीं सकता अगर मुझे ఒకవేళ నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా నా పిల్లలకు నా భార్యకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆ రోజు నేను కట్టెలు అమ్మడానికి రాకపోవచ్చు उस दिन हमें खाना कौन देगा ఆ రోజు మాకు భోజనం ఎవరిస్తారు जब तक इन हाथ पैरों में ताकत है तब तक సౌమ్య లింక్ ఉంది వచ్చేమా వచ్చే లేదు నిజమే మీరు అందరూ ఉంటారని మళ్ళీ నేను వచ్చాను ఆ నెట్వర్క్ పోయిందమ్మా వచ్చేయండి వచ్చేయండి
మాకు ఆరోగ్యం బాలేనప్పుడు నాకు గానీ, నా పిల్లలకు గానీ, మా భార్యకు గానీ ఆరోగ్యం బాలేకపోతే మేము ఆ రోజు ఆహారం తినడానికి మాకు ఏది ఉండదు. నేనొచ్చి కట్టెలమ్మడానికి కూడా కుదరదు. కాబట్టి ये माँ शक्ति सामर्थ्य जब तक ताकत है तब तक हमें ये काम करना ही चाहिए। जलवान बेचकर जीविका चलाना ही चाहिए। जब तक इन हाथ पैरों में ताकत है तब तक मैं अपनी गृहस्थी की गाड़ी कोल्हू के बैल की तरह खींच सकता हूँ అంటే ఎప్పుడు ఎంతవరకైతే నాకు శక్తి ఉందో అంతవరకు నేను ఈ యొక్క బండిని సంసారం అనే బండిని లాగాల్సిందే అని తను చెప్పడం జరుగుతుంది. ఈ వాక్యాలలో నారాయణ్ తన బాధను అక్కడ వెల్లడిస్తూ పోతాడనమాట. ఎంతో బాధల్లో ఉన్నాను నేను. ఈ బాధ ఒక్కరోజుది కాదు. ప్రతిరోజు ఉండాల్సిన బాధే ఇది. కానీ దీంట్ నుండి తప్పుకోవడం మాకు వీలు కాదు అని అంటాడు. అప్పుడు ఈ యొక్క పరిస్థితిని మన రచయిత బాలశౌర్ రెడ్డి గారు చాలా బాధపడతారు. అంటే ఎప్పుడైతే నా శక్తి ఉంటుందో, నా శరీరంలో శక్తి ఉంటుందో అంతవరకు ఈ యొక్క సంసారం అనే బండిని నేను లాగాల్సిందే అని చెప్పడం జరుగుతుంది. यह समस्या केवल तुम्हारी ही नहीं भाई, हम सबकी है। जो नौकरी करता है और उसकी अपनी कोई जमीन जायदाद या संपत्ति नहीं होती, वह यदि अचानक मर जाता है तो या उसकी नौकरी छूट जाती है तो उसके परिवार की भी यही हालत है। అప్పుడు ఈ మన రచయిత కహానికారు చెప్తున్నారు, ఈ సమస్య మీదే కాదు మాలాంటి వాళ్ళకు కూడా ఉంది. ఎప్పుడైతే ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఉంది. ఎప్పుడైతే మా జీవితం అంటే మా యొక్క ప్రాణం పోతే మా యొక్క నౌకరీ కూడా పోతుంది, ఉద్యోగం కూడా పోతుంది. ఆ తర్వాత మా యొక్క అంటే అంటే ముఖ్యంగా బాగా ధనవంతులు తప్పించి మిగిలిన వాళ్ళంతా ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కొని వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే అని ఇక్కడ కహానికారు చెప్తున్నారు. ఒకవేళ సంపద లేకపోయినా, జమీన్ జాయిదాద్ అంటే పొలాలు గట్ట లేకపోయినా అలాంటి వాళ్ళు ఉన్నట్టుండి చనిపోతే, ఉద్యోగస్తులు చనిపోతే అప్పుడు ఉద్యోగం ఉండదు. ఉండకపోగా కుటుంబం వారికి మనం पोषिंचे वालों ఎవరు ఉండలేరు. इसलिए हमें आज़ादी की लड़ाई लड़ी ताकि इस देश में पैदा हुआ व्यक्ति कोई भूखा नंगा और बीमार ना रहे. మనము ఈ స్వాతంత్ర సమరయుద్ధం చేశాం. ఎవరు కూడా పస్తూ ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం స్వాతంత్రం సంపాదించుకొని ఎవ్వరు కూడా మనకు ఆజాదీ వచ్చింది కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరూ ఆకలితో అల్లాడకూడదు. నంగా నంగా అంటే అన్నీ సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యము సరిగా ఉండాలి. థోడా బహత్ పढ़ लिख कर अपने को समझे. కొద్దిగో గొప్ప అని కొద్దిగా చదువుకొని తన గురించి తాను అర్థం చేసుకునేటట్టు ఉండాలి. आपकी बात सही है, आज़ादी तो मिल गई, फिर मैं लाखों और करोड़ों लोग भूखे नंगे और बीमार हैं. అప్పుడు నారాయణ చెప్తాడు, అవును అవును సార్, हाँ साहब जी, आपकी बात सच है, మీ మాట నిజమే. మనం స్వాతంత్ర పోరాటంలో పోరాడి స్వాతంత్రాన్ని పొందాం. కానీ కోట్లాది ప్రజలు ఆకలితో
పని లేదు, ఆకలితో, అనారోగ్యంతో ఉన్నారు. కాలాక్షర్ భైన్స్ బరాబర్ హై. కాలాక్షర్ అంటే ఇది సామెత అనమాట. భైన్స్ దున్నపోతుకి ఏం తెలుసు, కాలాక్షర్ అంటే అక్షరాల గురించి దున్నపోతుకు ఏం తెలుసు, ఆ విధంగా ఉంది మన యొక్క అంటే నిరక్షరాస్యత ఎక్కువ ఉంది అనే విషయం అతను చెప్పు. మైతో హీరోనా రోతాహం కాలాక్షర్ భైన్స్ బరాబర్ హైమైతో హీరోనా రోతాం అంటే నేను నిరక్షరాస్యని, దున్నపోతుకి చదువు అనేది తెలియదు కదా, అలాంటిది నాకు కూడా అసలు నిరక్షరాస్యుని నేను, అదే ఏడుస్తున్నాను అంటాడు. బాబూజీ जानते हैं कल रात को क्या हुआ, मैं समीप के जंगल में लकड़ी काटने गया, जंगल के गार्ड ने देख लिया. అప్పుడు తన బాధలు చెప్తున్నాడు. ఇక్కడ బాలసర్ రెడ్డి గారికి వాహనం లేదు, మద్రాసుకి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, అతనికి ఎలాంటి వాహనం లేదు. ఆ యొక్క సందర్భంలోనే నారాయణతో మాటలు చెబుతున్నాడు. నారాయణ అంటాడు, అయ్యా నిన్న నేను కట్టెలు కొనడానికి కట్టెలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళాను. అక్కడ ఒక గార్డ్ అంటే ఫారెస్ట్లో ఉండే ఫారెస్ట్ గార్డ్ నన్ను చూశాడు. ఉస్నే ముజే మా బహన్కి గాలియా సునాయి, అతను బాగా అమ్మనా బూతులు అతను నన్ను తిట్టాడు. मुझे इतना क्रोध आया कि उसका गला घोंट दूं. आगे बढ़ा लेकिन मुझे बीबी और बच्चों की याद आई. అతను ఆ మాట అనేసరికి నన్ను నా తిట్లు నేను సహించలేక ముందు కొరికాను. మళ్ళీ ఏమనిపించిందంటే అతను గొంతు నిలిపేస్తామని కోపం వచ్చింది. కానీ భార్య పిల్లలు ని దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గడం జరిగింది. అగర్ మై ఆప్కో मार कर ले जाऊं या फांसी पर लटकाता हूं तो उनका क्या होगा. నేను ఆ గార్డ్ని చంపేసి అతని గొంతు నుమ్మి చంపేసి నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టి నన్ను ఉరికంబం ఎక్కిస్తారు. అలాంటప్పుడు నా భార్య పిల్లలు ఏమవుతారు. ఇక్కడ చూడండి, ఈ నారాయణ పేదవాడైన నారాయణకి ఆత్మాభిమానంతో పాటు కుటుంబం పట్ల శ్రద్ధ, కర్తవ్యం కూడా కనిపిస్తుంది ఇందులో. వే అనాథ హో జాయేంగే, ఒకవేళ నా పోలీసులు తీసుకెళ్ళి ఉరేస్తే నా భార్య పిల్లలు అనాథలైపోతారు. मैंने एक मैंने एक औरत का हाथ पकड़ा तो उसको मैं अपनी किस्मत पर नहीं छोड़ सकता. అంటే ఇక్కడ కమిట్మెంట్, కుటుంబం పట్ల కమిట్మెంట్. నేను నా భార్యను జీవితాంతం విడవనని చేయబట్టుకుని తీసుకొచ్చా అంటే పెళ్లి చేసుకున్నా. यही विचार कर मैं क्रोध के आंसू पीकर रह गया वरना मैं उसी वक्त उसको मार डालता. ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ నేను మనసులో పెట్టుకుని అతని తిట్లుని భరించి వెనకొచ్చేసినాను. లేకపోతే నా భార్య పిల్లలు అనాథలైపోతారనే ఉద్దేశంతో నేను అతన్ని చంపకుండా వెనక్కొచ్చేసాను. ఆ తిట్లన్నీ యహీ విచార్ మై క్రోధ్కే ఆంసు పీకర్ అంటే కోపం అనే కళ్ళ నీళ్ళు, ఇక్కడ ఆంసు అంటే కన్నీళ్ళు. క్రోధ్ నాకు చాలా కోపం వచ్చింది. ఆ క్రోధాన్ని అంచుకొని క్రోధ్కే ఆన్సు పీకర్ అంటే ఇది ఒక సామెత. నేను నా యొక్క కోపాన్ని అణుచుకొని చల్లార్చుకొని వచ్చేసాను. పీకర్ రాగయా ఉండిపోయాను, లేదంటే నేను అతన్ని చంపేసి ఉంటాను అని చెప్తాను. बाबूजी जानते हैं इसके बाद क्या हुआ, मैं वहाँ से निकलकर एक झाड़ी के पीछे छिप गया. तभी एक मोटर गाड़ी आई, उसमें जंगल का अफसर भी था. సార్ నేను ఇంకో విషయం కూడా చెప్తాను. నేను ఎప్పుడైతే అక్కడ నుండి అతన్ని తిట్టేసి వచ్చి ఒక చెట్టు చాటును దాక్కున్నాను, ఒక బండి వచ్చింది. ఆ బండిలో ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు. एक मोटार गाड़ी आई, कुछ वाहन आए, मोटार गाड़ी आई. गाड़ी के मालिक ने मोटार गाड़ी की बत्तियां जलाकर उस रोशनी में रुपयों के कई बंडल गिन कर रख दिए. అంటే ఆ బండిలో వచ్చిన అతనికి నోట్ల కట్టలుగా ఎంచి అక్కడ పెట్టేశారు. अफसर जंगल के कई चंदन के पेड़ दिखाकर उनको कटवाने की सलाह दी.
ఆ వచ్చిన ఫారెస్ట్ ఆఫీసరు కొన్ని చందనపు కట్టెలు చూపించి దీన్ని కట్ చేయించండి అని వాళ్ళకు చెప్పడం జరిగింది. उनके जाने के बाद मैं पेड़ पर चढ़ा, बहुत सारी लकड़ी काटी, खुश होकर नीचे उतरा तो मेरा पैर शाम की एक लंबी बांबी పడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కట్టెలు కొట్టుకుని సంతోషంగా దిగుతూ ఉన్నా. అప్పుడు నా కాళ్ళు ఒక పాము పుట్ట మీద పడింది. బాబూజీ जानते हैं क्या क्या हुआ? బాబీ మేము से एक నాగ్ ఫుఫ్కార్తే హువే నిక్లా. అయ్యా మీకు తెలుసా, ఆ విధంగా నేను ఆ పుట్ట మీద కాలు పెట్టంగానే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ నాగపాము బుసలు కొడుతూ వచ్చింది. अगर वह मुझे डस लेता तो मेरी बीवी का सिंदूर सिंदूर दर दर भटकते हुए भीख मांगते అంటే ఒకవేళ నేను కానీ ఆ పుట్టలో నుండి వచ్చిన పాము నన్ను కాటు వేసుంటే నా భార్య యొక్క సింధూరం పోయి ఉంటుంది, అంటే ఆమె విధవై ఉంటుంది, నా పిల్లలు అందరూ భీక్ మాంతే పస్తులతో భిక్షాటన చేస్తూ బతికేవారు. ఏ శబ్ద कहते कहते वह फफक फफक कर रोने लगा. ఆ మాటలు చెప్తూ చెప్తూ ఇక్కడ మనోవేదన, नारायण की मनोवेदना यहाँ प्रस्तुत करें. ये सब बताते बताते वह फफक फफक कर रोने लगा. అంటే ఇవన్నీ చెప్తూ నారాయణ ఎక్కిళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. थोड़ी देर रुक कर फिर बोला, మళ్ళీ చెప్తున్నాడు, बाबूजी ये पापी पेट भरने के लिए आदमी क्या नहीं करता. అయ్యగారు ఈ యొక్క పాపి, ఈ పాపం, ఈ కడుపు కోసం, కడుపు యొక్క ఆకలి తీర్చడానికి మనిషి ఏమేం చేస్తాడు. डाका डालता है, धोखा देता है, खून करता है, दगा देता है. भूख की ज्वाला जब शरीर को भस्म करने के लिए लपक आती है तब आदमी अंधा होकर हैरान हो जाता है. लेकिन मैं ईमानदारी के साथ जीना चाहता हूँ. ఈ యొక్క కడుపు కోసం, కడుపు ఆకలి తీర్చడం కోసం మనిషి ఏం చేస్తారు? ఖూన్ కర్తా హై, ఆ యొక్క హత్యలు చేస్తాడు, మోసాలు చేస్తాడు, డాకా దొంగతనాలు చేస్తాడు. ఇవన్నీ ఎందుకు? తన కడుపు కోసమే కదా. కానీ నేను ఈమాందారీ, నిజాయితీగా బతకాలని అనుకుంటున్నాను. ఈ నిజాయితీ యాదకు नारायण का व्यक्तित्व कैसा है? आत्मविश्वास, मनोधैर्य वाला है. वो झूठ नहीं बोलता, फरेब नहीं बोलता, दगा नहीं करता. वो तो ईमानदारी से जीना चाहता है. ఇక్కడ నారాయణ్ ఈమాందారీ అంటే నిజాయితీగా బతకాలని చెప్తాడు. मगर मेरे सामने जीने की कोई राह नहीं देती, दिखाई నాకు కళ్ళకు బతకడానికి వేరే దారి కూడా లేదు. మజ్దూరీ करने को तैयार हूँ, रोज काम नहीं मिलता. నేను కూలి పని చేయడానికి కూడా రెడీగా ఉన్నాను, కానీ పని దొరకదు. अब आप बताइए मुझे क्या करना है? పడే లిఖే మీరే చెప్పండి, నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను చదువుకోలేదు, మీరే చెప్పండి అని ఇక్కడ नारायण చెప్తాడు. अच्छा छात्र, ये कहानी शेष छोड़ देती हूँ, कल के क्लास में मैं आपको बताऊंगी.